అందరికీ నమస్కారం. అందరికీ భగవద్గీత. మనం 12వ అధ్యాయం నేర్చుకుంటున్నాము. అధ్యాయం పేరు భక్తి యోగము. ముందుగా ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. మూడవ శ్లోకం అండి ఈరోజు. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమచింత్యంచ కూటస్థమచలం ధ్రువం. ఏ త్వక్షర, ఏకి పైన ఆఘాతం ఉందండి కాబట్టి ఏతో పాటు తాని సగం పొల్లుగా తీసుకోవాలి. ఏత్, ఏ త్వక్షర, తాకి మళ్ళీ వావొత్తుంది కావున ఏత్ త్వక్షర, వా స్పష్టంగా పలకాలి. ఏ త్వక్షరమనిర్దేశ్యం, ఇక్కడ దే, రే కూడా పైన ఆఘాతం ఉందండి, కింద దావత్తుంది. దే, షాని సగం పొల్లు తీసుకోవాలి. దేశ్యం. అవ్యక్తం, ఇక్కడ ఆ కూడా పైన ఆఘాతం ఉంది కాబట్టి వాని సగం తీసుకోవాలి. అవ్యక్తం, యాని స్పష్టంగా పలకాలి. వ్యాకి కూడా పైన ఆఘాతం ఉంది కాబట్టి కాని సగం పొల్లు తీసుకోవాలి. అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమ, రాకి కూడా పైన ఆఘాతం ఉంది, వావొత్తుంది. సర్వత్ అని ప్రొనౌన్స్ చేయాలండి. సర్వత్రగమచింత్యంచ, ఇక్కడ న్యంకి న్యం అని పలకకూడదు, ఇని ఉంది కాబట్టి ఐ. చింత్యంచ, నం ప్లస్ ఐ రెండు ప్రొనౌన్స్ చేయాలి. చింత్యంచ. సర్వత్రగమచింత్యంచ కూటస్థ, టాకి పైన ఆఘాతం ఉంది కాబట్టి సాలో సగం తీసుకోవాలి. కూటస్థ, కూటస్థమచలం ధ్రువం. దా ఇక్కడ మహాప్రాణాక్షరం అండి, దాని నొక్కి పలకాలి. ధ, ధ్రువం. ఒకసారి పూర్తి శ్లోకం. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమచింత్యంచ కూటస్థమచలం ధ్రువం. నేను చెప్తాను, నా వెనకాల మీరు కూడా చెప్పండి. ఏ త్వక్షరమనిర్దేశ్యం, ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమచింత్యంచ, చాని సాగదీయకూడదండి ఇక్కడ, చ. సర్వత్రగమచింత్యంచ కూటస్థమచలం ధ్రువం కూటస్థమచలం ధ్రువం. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమచింత్యంచ కూటస్థమచలం ధ్రువం. నాలుగవ శ్లోకము. సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే
ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః సన్నియమ్యేంద్రియగ్రామం సా ని నాకి ఇకారం ఉంది, దానికి వత్తుంది కాబట్టి నొక్కి పలకాలి. మీ అని నొక్కి పలకాలి. సన్నియ యాకి పైన అఘాతం ఉంది కాబట్టి మాని సగం తీసుకోవాలి, సగం పొల్లు. సన్నియం సన్నియం ఏంద్రియ మాని సగం యాతో కలిపి తీసుకొని ఇక్కడ యాకి ఏకారం ఇవ్వాలి. సన్నియం ఏంద్రియ గ్రామం నాకి నాకి ఇకారం ఉంది, నీకి దావత్తుంది, రావత్తుంది. తర్వాత యాకి పైన అఘాతం ఉంది కనుక గాలోంచి సగం తీసుకోవాలి. కాబట్టి సన్నియం ఏంద్రియ గ్రామం సర్వత్ర రాకి పైన అఘాతం ఉంది, దానికి వత్తుంది. సర్వత్ర సమబుద్ధయః దాకి వత్తుంది కాబట్టి నొక్కి పలకాలి. తే ప్రాప్నువంతి మామేవ తేకి పైన అఘాతం ఉంది కాబట్టి పాలోంచి సగం అక్షరం తీసుకోవాలి. తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః సర్వభూత భూ ఇక్కడ మహాప్రాణాక్షరం అండి కాబట్టి ఒత్తి పలకాలి. సర్వభూతహితే రతాః. ఒకసారి పూర్తి శ్లోకం. సన్నియం ఏంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. నేను చెప్తాను, ఇప్పుడు నా తర్వాత మీరు చెప్పండి. సన్నియం ఏంద్రియగ్రామం సన్నియం ఏంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః సర్వభూతహితే రతాః. ఒకసారి పూర్తి శ్లోకం. సన్నియం ఏంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఇప్పుడు ఈ రెండు శ్లోకములకు అర్థము చూద్దాము. ఈ శ్లోకంలో చెప్పబడిన విధముగా నన్ను అనుసరించి ఎవరైనాను దేవాదిదేవుణ్ణి చేరదలిచినచో ఇంద్రియములను నియంత్రించి ప్రతి ఒక్కరి సేవలో సర్వజీవుల సంక్షేమ కార్యక్రమముల్లో నెలకొనవలెను. అనగా ప్రతి ఒక్కరును శ్రీకృష్ణ భగవానుని చేరుకోనవలనని, అట్లు చేయనిచో పరిపూర్ణానుభూతి ఏర్పడదని ఇక్కడ తెలియబడుచున్నది. అట్టి దేవాదిదేవుని సంపూర్ణంగా శరణువేడుటకు ముందు మానవుడు గొప్ప తపస్సు ఆచరించవలసి ఉండును. జీవాత్మలో పరమాత్మను చూచుటకై మానవుడు దర్శన, శ్రవణ, ఆస్వాదన, కర్మ వంటి ఇంద్రియ కార్యములను నిరోధించవలెను. అప్పుడే అతడు పరమాత్ముడు సర్వగతుడు గ్రహించగలుగును. ఈ వాస్తవమును గ్రహించిన పిమ్మట అతడు ఏ జీవిని ద్వేషింపడు. అట్టి భావనలో అతడు బాహ్యాచ్ఛాదనను కాకుండా ఆత్మనే దర్శించుట చేత మానవులకు జంతువులకు నడుం భేదము చూపడు. కానీ అట్టి నిరాకార బ్రహ్మానుభూతి విధానమును సాధారణ మానవులకు మిక్కిలి కఠినము అని చెప్పుచున్నాడు. జై శ్రీకృష్ణ. ఈరోజు 2 శ్లోకాలు నేర్చుకోండి. రేపు మరో 2 శ్లోకాలతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.